పూర్ణముదశ్చ. జై గురుదేవ్. నమస్కారం తల్లి. ఈరోజు తమిళనాడు వస్తారమ్మా? 5:30 ఆ టైంకి వస్తాం అక్క. వాళ్ళు వచ్చారే, వస్తే మీరు తగు తీయలేదు. ఎక్కడ రోడ్డు మీద ఉంటుంటావమ్మా, వచ్చేసేవంటే వచ్చేసారు. మళ్ళీ శుక్రవారం వచ్చారు. శుక్రవారం ఎప్పుడు వచ్చావు నువ్వు? 6:15 వచ్చే శుక్రవారం. ఎందుకనండి అంటే ఆ 3 శ్లోకాల్లో భగవద్గీతలో 701 శ్లోకాల్లో చెప్పినటువంటి సారమంతా కూడా ఈ 3 శ్లోకాల్లో వివరించారు అని చెప్పేసి చెప్తూ, గీత ఈ భగవద్గీత సమాప్తి అంటే ఇంకా అయిపోతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ అన్నీ గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకని? ఎప్పుడో ఫస్ట్ లో అది చదివామండి, లేకపోతే 3వ అధ్యాయులు అది చెప్పారండి, 6వ అధ్యాయులు చెప్పారండి అంటే అలా కాకుండా ఎప్పుడు సాధకుడైనటువంటి వాడు A to Z వాడికి రోజు ఆ బోధలో లోపల అంతర్గతంగా వచ్చేటువంటి పాఠంలో అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకని? శ్రవణ మన నిత్యధ్యాసలు, అభ్యాస వైరాగ్యాదులు, సాధన చతుర్చయ సంపత్తి, ఈ సత్సాంగత్యము, ఇవన్నీ కూడా ఉంటే గాని ఆ మనసు ఆ స్థిరత్వం అనేటిది దానికి చంచల స్వభావం కలిగినటువంటిది కదా. అందుకని ఆ చంచల స్వభావం తొలగాలి, నిశ్చలంగా ఉండాలి అంటే, సమదృష్టి కలగాలి అంటే ఇవన్నీ కూడా అలవర్చుకొని ఉండాలి. వాడు ఎప్పుడు ఏది చూసినప్పటికీ బ్రహ్మన్ అంటే ఆ నిశ్చలత్వము వాడికి అలవాటైంది అనుకోండి, ఇంకా వీటితోటి పని లేదు. అంటే చూడండి, మేడపైకి వెళ్ళాలంటే మెట్లు ఒక్కో మెట్టు ఎక్కుతూనే మేడపైకి వెళ్ళాలి. మేడపైకి కింద ఉన్నటువంటి వాడు మేడపైన ఉన్నటువంటి వాళ్ళని దర్శించలేడు. కానీ మేడపైకి ఎక్కినటువంటి వాడు ఆ కింద వాళ్ళని, ఆ మెట్లు అన్నీ కూడా వాడికి అవగతం అవుతూనే ఉంటాయి. అలాగే వాడు ఎప్పుడు ఆ నిశ్చలత్వంలో ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, లేకపోతే మనసు విషయాల్లోకి వెళ్ళకపోయినా ప్రపంచాన్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి లోపల పాఠం వస్తుంటది. అనుక్షణం వాడికి పాఠమేనండి. ఇక్కడ పాఠం కానిదంటూ ఏ వస్తువు లేదు, ఏ పరిస్థితి లేదు, ఎటువంటి సందర్భము లేదు, ఏ ప్రాణి లేదు. వీడు జ్ఞానం, ఎందుకంటే సర్వాంతర్యామినంటే జ్ఞానంగా స్థిరత్వం రావాలంటే ఆ సర్వంలోనే ఉంది కదండి. ప్రతి ఒక్కటి కూడా దాంట్లోనే నిక్షిప్తమై ఉందిగా, నిమిడిపోయి ఉందిగా. ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది, సాధకుడుగా వీడు వచ్చాడు అంటే 84 లక్షల జీవరాశుల జన్మలైపోయి ఆ సకామ కర్మలు చేసి ఇప్పుడు వాటన్నిటిని విసుగు వచ్చి వాడికి ఎన్ని జన్మల్లో ఈ పుట్టి చచ్చి ఎన్ని తిన్నా తృప్తి లేదు, ఎన్ని అనుభవించినా తృప్తి లేదు, ఇంకా దీనికి పులి స్టాప్ పెట్టాలి అని వాడికి అనిపించి, ఒకవేళ అనిపించకపోయినా వాడికి తెలియకుండానే గురువు దగ్గరని వెళ్ళి గురువుని ఆశ్రయించి గురువు చెప్పినటువంటి పాఠాన్ని ఎప్పుడైతే వాడు ఆచరిస్తున్నాడో అప్పుడైనా గురువు చెప్పిన దాన్ని వీడు విచారం చేస్తున్నాడు. అమ్మ చెప్పారు ఇలాగా, వీడు ఆలోచించుకుంటే వీడి జీవితంలో గాని కనిపించే దాంట్లో దాన్ని చూస్తే సరిపోయింది. అంటే వాళ్ళు మహాత్ములందరూ కూడా ఎంతో తపస్సు చేసి సాధన చేసి అనుభవం పొంది ఆ అనుభవం వల్ల వాళ్ళు జ్ఞానంగా ఉన్నారు. అందుకని ఆ అనుభవం పొందినటువంటి దాన్ని మనకి తెలియజేస్తున్నారు. మనం కూడా అలా చేసినట్లయితే, అలా సాధన చేసినట్లయితే, అలా విచారణ చేస్తే ఉన్న సత్యం ఏమిటో మనకు కూడా అవగతం అవుతుంది, అనుభూతి పొందుతాము. ఎప్పుడైతే అనుభూతి పొందామో ఇక్కడ జగత్తంతా కూడా దృశ్యం తన్నస్యం అని వాడికి కూడా ఆకలింపయి అర్థమయ్యి దీన్ని మానసికంగా ఉన్నటువంటి సంసారాన్ని వీడు త్యాగం చేసేస్తున్నాడు. అంటే ఒక వస్తువు అయితే గనక, ఒక పండు అయితే గనక ఒకళ్ళ చేతిలోంచి నా చేతిలోంచి ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోతే ఇంకా త్యాగం అయిపోయిందనో, లేకపోతే ఆ వస్తువు నాది కాదని చెప్పేసాం అనుకుంటాడు. అది తేలికే. కానీ మనసు, శరీరం పడిపోయేంత వరకు కూడా ఈ మనసు ఉంటేనే ఈ శరీరం
పనిచేస్తుంది. కళ్ళు తెరిచి చూసినా, గ్రహించాలన్నా, చెవులతోటి గ్రహించాలన్నా, ఏ పని చెయ్యాలన్నా ఈ మనసుతో ముడిపెట్టుకుని ఇంద్రియాలన్నీ కూడా ఆ మనసు పనిచేస్తేనే గాని ఇవన్నీ కూడా పనిచేయవు. అయితే మరి ఇప్పుడు జ్ఞానంగా ఉన్నాడు కదండి, మరి మనసు లేకుండా చేసుకున్నాడు అంటున్నారు. మరి మనసు లేకపోతే వాడు పని చేయలేడు కదండి అంటే, దాన్ని ఇప్పుడు ఎలా చేసుకున్నాడు? నిష్కామ కర్మగా చేసుకున్నాడు. అపనమ్మకంగా ఇక్కడ వ్యవహారం చేస్తున్నాడు. ఆ మనసు అంత ముందు ఇది సత్యం అనే నమ్మకాన్ని కలిగించి ఈర్ష్య అసూరాగ ద్వేషాదులు కలిగించి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే దానికి అభ్యాసం చేయించాం, ఇక్కడ ఉన్న సత్యం ఏమిటో బాగా చెప్పాం, విచారణ చేయించాం, దోష దర్శనం చేయించాం. ఇవన్నీ చేసేటప్పటికి ఆ మనసు కూడా ఎందుకు బయటికి వెళుతుంది, వాటిలో వీటిలో ఎత్తుక్కుంటుందంటే దానికి కూడా ఆనందం కోసమే. కాకపోతే ఆనందం వీటిల్లో ఉందని వెతుక్కుంటుంది. ఇప్పుడు చెప్పాం వీటిలో ఏ రకమైన ఆనందం లేదురా, ఇదంతా కూడా నశించిపోయేటువంటిది, క్షణికమైనటువంటిది, కోపావేశాలకు గురి చేసేటువంటిది, జన్మల పాలు చేసేటువంటిది అని బాగా విచారణ చేశాం. కొన్ని సంవత్సరాలు వాడు అలా విచారణ చేయగా వాడు తేల్చుకొని ఇవి కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు వాటికి లోను కాకుండా భ్రమ చెందకండగా ఉండేటువంటి స్థిరత్వం, జ్ఞాన స్థిరత్వం అనేటిది ఆ స్థితిగా వాడి మైండ్ వాడు మలుచుకుంటున్నాడు అనమాట. మలుచుకొని ఇంకా అక్కడ ఏ మార్పు లేదు, ఏది చూసినా ఏ స్పందన లేదు, ఏది విన్నా స్పందన లేదు. ఎందుకంటే ఆ చెప్పేవాడికి అర్థమైపోయింది. ఎప్పుడు రెండో వాడుగా ఉండి వాడు అది బాగుంది, ఇది బాగుందో, అది అలా ఉంది, ఇది ఇలా ఉందో, ఇది కావాలో, అది కావాలో అని చెప్పేటువంటి ఆ మనసుగాడు మానసికాన్ని, ఆ సంసారాన్ని విడిచిపెట్టేసి జ్ఞానంగా వీడు తీసుకోవడం అలవాటు చేశాడు. అంటే ఎక్స్రే దృష్టి అలవాటు చేసుకున్నాడు. ఎక్స్రే దృష్టి ఎలా అలవాటు చేసుకున్నాడు? గురువు చెప్పింది తాను అనుభూతి చెందినటువంటిది, గురువు శాస్త్రం చెప్పినట్టు మూడు ఏకంగా ఉన్నాయి. శాస్త్రం చెప్పినటువంటిది, గురువు చెప్పినటువంటి వాక్యము, తాను అనుభవము, ఈ రెండింటిని ఆధారం చేసుకొని వాడు విచారణ చేసుకొని వాడి మైండ్ని అలా మలుచుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థితి వాడి అనుభవము. ఈ మూడు ఒకే రకంగా ఉన్నాయి. ఆ మూడు ఒకే రకంగా ఉండేటప్పటికీ ఇంకా వాడికి చెలించేటువంటి తత్వం లోపల లేకుండా స్థిరత్వం అనేటిది కలుగుతుంది. అదే జ్ఞానం. సర్వకాల సర్వావస్థల యందు జ్ఞానంగా వాడి మైండ్ ఉంటుంది. దానికే చెప్తున్నారు ఇంకా యతవాక్కాయ మానసః, వాక్కును శరీరమును మనసును అదుపులో నుంచుకొనవలయను. మదపుటేనుగును మావటి వాడు అంకుశంచే స్వాధీనపరుచుకున్నట్లు సాధకుడు భక్తి జ్ఞానాదులచే వివేకముచే పై మూడింటిని తన అధీనమందుంచుకొనవలెను. తాను చెప్పినట్లు నడువు వల్లనే గాని అది చెప్పినట్లు తాను ఆడకూడదు. ఆ మనసు ఎలా ఉండాలండి అంటే బ్రహ్మలేంటి జ్ఞానంతో వివేకంతో వీడు ఉన్నప్పుడు వాడు ఆ వివేకంతో కూడినటువంటి సలహా ఇచ్చినప్పుడు మనసు దాన్ని స్వీకరించి అలా ఉండాలి. అంతేగాని మనసు చెప్పినట్లుగా ఆ బుద్ధిలో స్థిరత్వం ఉండకూడదు. దానికి సంబంధించినటువంటి విషయం స్థిరత్వం చేయకూడదు అన్నమాట. ధ్యాన యోగ పరో నిత్యం, నిత్యం అని చెప్పడం వలన ఒకప్పుడు ధ్యానశీలుడై దైవ చింతనాపరుడై మరి ఒకప్పుడు దృశ్య విషయాదులందు విచ్చలవిడిగా తిరగరాదు. ఇలా ఎప్పుడైతే నిరంతరం కూడా సాధనలో అనుక్షణము 24 గంటలు అనుక్షణము వాడు సాధనాయుతమై వాడి మైండ్ ఉంటుందో అప్పుడు నిశ్చలత్వం కలుగుతుందన్నమాట. వైరాగ్యమును పరిపూర్ణముగా లెస్సగా ఆశ్రయించవాలని బోధింపబడినది. ఎలా అనగా మంద వైరాగ్యుతుని మాయ ఒక్క ఊపులో పడగొట్టి వేయుచును. అది ఆ వైరాగ్యం లాంటి దృఢ వైరాగ్యం లేకపోయినట్లయితే ఏదో ఒక పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితులు అతలాకుతలం చేసేస్తుంది వాడి అంతరంగాన్ని. వాడికి అనిపిస్తుంది ఏమిటి ఆ విషయంలోకి వెళ్ళిపోయి విషయంతో మమేకమైపోయి ఎంతో బాధకి గురయ్యి అనడం అనిపించుకోవడం ఎన్నో పరిస్థితులు లోనైపోతాడు. తర్వాత
వాడికి మెలకు వచ్చిన, ఎందుకంటే మంద వైరాగ్యం ఉంది, చూసిన వెంటనే వైరాగ్య భావన జ్ఞాన దృష్టి కలగల వాడికి. అది అయిపోయిన తర్వాత కలిగింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా చేతుల మంట తగ్గదు కదండి. ఆ వేడి, ఆ మంట, ఆ బాధ తగ్గదు కదండి. కాకపోతే ఏంటంటే వాడికి తీవ్ర వైరాగ్యం ఒకేసారి రాదు. ఇట్లా ఉన్నటువంటిది వాడికే తెలియబడుతుందిగా. పరిస్థితులకు లోనవుతున్నానా, పరిస్థితులతో మమేకమైపోతున్నానా అనేటిది వాడికి తెలియబడినప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటాడు. అంటే సాధన ఇంకాస్త పెంచుకుంటాడు అనమాట, డోస్ పెంచుకుంటాడు. అందుకే తీవ్ర వైరాగ్యం కలగాలి. తీవ్ర వైరాగ్యం కలిగితేనే ఈ దృశ్య వస్తువు ఏది కనిపించినప్పటికీ వాటి యందు ఆశ అనేటిది కలగదు, కోరిక అనేటిది కలగదు. ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఎంతో ప్రేమగా ఇష్టంగా ఉండేటువంటి వాడు అంత ముందు అతన్ని చూసిన వెంటనే మరిచిపోయి వాడినే ఇదైపోయేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. అక్కడ కూడా తాను ఈ శరీరంలో ఏ తానైతే ఉన్నానో అక్కడ కూడా ఉన్నది అదే అనేటువంటిది, నేనే ఉన్నాను అనేటి జ్ఞానం వాడిలో తెలియబడుతుందన్నమాట. సర్వకాల సర్వావస్థల యందు. అందుకే చెప్పుకున్నాం. లేకపోతే మాయ ఒక ఊపు ఊపిందనుక, ఆ ఊపులో అంటే అలా విషయానికి లోనైపోతాడు. అజ్ఞానం మళ్ళీ చేరిపోతుంది లోపల, పడగొట్టి వేయించును. ఒక ఊపులో పడగొట్టేస్తుంది అనమాట. ఎంత సౌధమైన చూడండి, పునాది గట్టిగా లేదనుకోండి, ఎన్ని అంతస్తుల ఈ బిల్డింగ్ అయినా సరే ఎలా పడిపోతుందో, అలాగే వీడు జ్ఞానంలో స్థిరత్వం లేకపోయినట్లయితే, వైరాగ్యంతో కూడినటువంటి జ్ఞానం ఉంటే అది ఆ పునాది గట్టిగా ఉన్నట్లు వాడికి. లేకపోతే గనక ఆ పరిస్థితులు వీడిని పడదూసేస్తాయి. బలం, ఇచ్చట బలం అని చెప్పబడిన దాని అర్థము దైవ బలము, పరమార్థ బలం అని కాదు. అసుర బలము, పశు బలము, కామక్రోధాదుల బలము అనియే, లేక తాను బలవంతుడను అభిమానమనియు చెప్పవచ్చును. ఇక్కడ బలం అంటే ఈ శరీరం ఏంటి నమ్మకమే ఇక్కడ బలంగా చెప్పారనమాట. కానీ దాన్ని త్యజించి వెయ్యాలి. మరి అంతే కదండి. ఇప్పుడు ఇన్ని జన్మలు ఎందుకు కలిగినాయి వాడికి? 84 లక్షల జీవరాశుల్లో పుట్టి చచ్చి ఎందుకు జరిగినాయి? ఈ శరీరం ఏంటి నమ్మకంతోటేగా, అభిమానంతోటేగా, శరీరం మీద ఉన్నటువంటి అభిమానంతోటేగా. మరి వీడు ఏం వదిలినట్లు? ఇప్పుడు వరలో 2 కత్తులు ఇవ్వడం కదండి. నీ అంతరంగంలో దేని యందు విశ్వాసం పెట్టుకొని ఉన్నావో దానికి సంబంధించినటువంటి ప్రవర్తనే జరుగుతుంది. దానికి తగినటువంటి పనులే చేయగలుగుతావు. కానీ ఇప్పుడు దైవ బలంతో వీడు అనుక్షణం కూడా ఆ జ్ఞాన దృష్టితోటి ఎప్పుడైతే ఆ పరమాత్మకి శరణ పొందుతున్నాడో, ఇదంతా కూడా ఆయన యొక్క వైభవమే కదండి. ఎప్పుడైతే ప్రతి వస్తువు కూడా పరమాత్మ ఇంటి జ్ఞానం వాడికి తెలియబడుతుందో అప్పుడు ఏది చూసినప్పటికీ రూపనామాల దృష్టి పోతుంది వాడికి. రూపనామ దృష్టి లేకుండా సత్య దృష్టి అలవడుతుంది అన్నమాట. ఆ సత్య దృష్టే వాడికి అలవడాలి. లేకపోతే సత్కార్యములకు ఉపయోగించు బలము ఉత్తమమైనది కానీ దుష్కార్యములకు ఉపయోగించినది కాదు. అది కాబట్టి బలం అంటే బలం ఉంటేనే కదండి వాడు పని చేసేది. అందుకని మంచి పనులు చేయడానికి ఏ బలమో చెడ్డ పనులు కూడా చేయడానికి అదే బలం కదండి ఆధారము. అలాని చెడ్డ పనులు చేయకూడదు. ఎందుకంటే చెడ్డ పనులు చేయడం వల్లనే వాడికి పాపం కలిగి మళ్ళీ కష్టాలు, దుఃఖాలు, మళ్ళీ జన్మలు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? పాపకర్మ వల్లనే. ఇప్పుడు పుణ్యపాప 2 కర్మల యొక్క దృష్టి దాటి వాడికి బ్రహ్మనంటి దృష్టి వాడు అలవర్చుకున్నప్పుడు దృష్టి ఎలా ఉంది, మరి ప్రవర్తన ఎలా ఉంటుందని అంటే ప్రవర్తన కూడా దానికి సంబంధించినగానే ఉండాలి. మొండి పట్టుదలతో చూపబడు బలము త్యాజ్యమే ఎగును. కావున వారిని వదిలి
దైవ బలముచే దైవ బలమునే సంపాదించవలను. అది మొండి పట్టుదల అనేటిది పనికిరాదనమాట. పట్టుదల ఉండాలి, కానీ ఒక రకంగా మొండిగా ఉండకూడదు. ఆ మొండితనం వాడిలో ఎలా వచ్చిందండి అంటే అది తమో గుణం యొక్క లక్షణం. ఆ మొండితనాన్ని వాడు విడిచిపెట్టాలి. అంటే మొండితనం ఎందుకు? నేను ఇలాగే చేస్తా అండి, నాకు ఇంతవరకే తెలుసండి. మహాత్ములు చెప్తున్నారు అలా కాదు, ఇలా చెయ్యాలి, ఇలా ఆలోచించని చెప్తున్నారు. అలా ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యాలి, కానీ మీరు ఎంత చెప్పినా నాకు అర్థం కాదండి, నాకు ఇంతవరకే వచ్చండి, ఇలాగే చేస్తానండి అంటే అది మొండితనం అవుతుంది. అటువంటివి సామరస్యం ఉండాలన్నమాట. మొండితనం లేకుండా సామరస్యంగా ఉండి వివేకం కలిగి ఉండాలి. వాడికి తెలియకపోవచ్చు, తెలియకపోయినంత మాత్రం నష్టమే లేదు, కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం, తన్ని తాను సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం వాడు చెయ్యాలి. ఎందుకంటే వచ్చినటువంటి ప్రతివాడు కూడా శుద్ధ సంస్కారంతో రాడు, మల్లి సంస్కారంతో వచ్చాడు. కాబట్టి ఈ సుఖ దుఃఖాదులకి, ఈ జన్మలకి, ఇక్కడ విషయాలకు లోనైపోవడం జరుగుతుంది. కానీ వాడు వివేకం ఎప్పుడైతే ఉపయోగించుకొని నష్టం దేని వల్ల జరుగుతుంది, అంతకుముందు ఏ కార్యాలు చేయడం వల్ల ఇప్పుడు ఇవి అనుభవించాల్సి వస్తుంది అనేది వాడికి తెలిసిందనుకోండి, ఇప్పుడు అలా చెయ్యడుగా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవడైనా సరే నాకు కష్టాలు కావాలి, దుఃఖాలు కావాలని కోరుకుంటాడండి? ఎటువంటి వాడు కోరుకోడు. అలాగా ఇది నీకు దుఃఖాలు అక్కర్లేదు, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఆ మనసు చెప్పేది నమ్మకూడదు. మహాత్ములు చెప్పినటువంటిది, శాస్త్రం చెప్పినటువంటిది, దాన్ని ఎప్పుడైతే అనుసరించి నీలో ఉన్నటువంటి జన్మతరంగా ఉన్నటువంటి సంస్కారాన్ని నువ్వు సంస్కరించుకోగలగాలి జ్ఞానం చేత. ఒక చెట్టు చూడండి, ఎలా పడితే అలా ఎదుగుతుంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాము? కట్టేస్తాం. అలాగే నీలో ఉన్నటువంటి సంస్కారాన్ని నువ్వు తీసేసుకోగలగాలి జ్ఞానం చేత. నీ శరీరాన్నే కాకపోతే వీళ్ళెవరున్నారు, వీళ్ళందరూ ఉన్నది ఇదంతా కూడా నాటకం కదా. ఇక్కడ నాటకం కోసం ఇదొక పాత్ర, అదొక పాత్ర, ఎదురుగా కనిపించేది ఒక పాత్ర, ఇది పాత్రే. ఇది నిజం కాదు, అది నిజం కాదు. అసలు నేను పుట్టని వాడికి ఇవన్నీ ఎక్కడున్నాయి, ఎందుకు ఇలా చెప్తున్నావు అని ఆ మనసుని నిగ్గదీసి, ఆ మనసుకి ఇక్కడ వైరాగ్యం కలిగించి విషయాల్లో ఉన్నటువంటి దోషదర్శాన్ని ఎప్పుడైతే చేయిస్తున్నామో అప్పుడు అది సంస్కరింపబడుతుంది. అంతర్గతంగా ఉన్నటువంటి జన్మతః వచ్చినటువంటి సంస్కారము అది సంస్కరింపబడి, కత్తిరించినటువంటి మొక్క ఎలాగైతే చక్కగా గుబురుగా మంచిగా ఎలాగా వస్తుందో అలాగే వీడి ఆలోచన పద్ధతి గాని, వీడు చేసేటువంటి సాధన గాని, వీడి దృష్టి గాని అంతా మార్చుకోగలుగుతాడు వాడికి వాడే. కామం, క్రోధం ఈ రెండును గీతలో చాలా చోట్ల అన్నదమ్ముల వలె కలిసి వచ్చుచున్నవి. ఒకదానినొకటి విడిచి వచ్చిన చోట్లు గీతలో చాలా అరుదుగా ఉండును. ఎలయనిన క్రోధమునకు పుట్టిల్లు కామము. కామక్రోధోభిజాయతే. ఆ కామక్రోధముల రెండింటిని సమూలముగా ఛేదించి వేయవలెను. అంటే ముందర కోరిక ఉంటే కదండి, ఆ కోరిక తీరకపోతే వాడికి కోపం వస్తుంది. అందుకే కామమే, క్రోధానికి పుట్టిల్లు కామం అనమాట, అంటే కోరిక అనమాట. ఆ రెండింటినీ కూడా ఛేదించి వేయాలి. అంటే నువ్వు కోరిక కలిగిన వెంటనే నీలో గ్రహించుకుని దాన్ని తీసేసుకుంటే ఇంకా క్రోధం దాకా అది దారి తీయదు. చూడండి, ఒక పిచ్చి చెట్టు ఏదో మొలిచింది, అది 2 ఆకులు వచ్చిన వెంటనే తెలిసిపోయింది. ఆకులు చూసిన వెంటనే అర్థమైపోయింది ఇది మంచి చెట్టు కాదు, ఉపయోగం లేని చెట్టు అని తెలిసింది అనుకోండి. అప్పుడు గోడితో గిల్లేస్తే తేలిగ్గా అయిపోతుంది. కానీ వాడికి తెలిసినప్పటికీ దాన్ని ఇంకొద్ది పెరగనిచ్చాడు అనుకోండి,
అప్పుడేమవుతుంది, ఇంకొద్ది బలంతో వాటిని తీసేయాల్సి వస్తుంది. అలాగే ఈ కోరికగా ఉన్నప్పుడు లోపల సంకల్పంగా ఆలోచనగా వచ్చిన వెంటనే వాడు విచారణ చేసి తీసేసుకోకపోయినట్లయితే అది క్రోధంగా దారితీస్తుంది. అందుకనే ఈ రెండు కూడా జంటగా ఉంటాయి. క్రోధానికి కోరికే కారణము. అందుకని ఆ రెండింటిని కూడా తీసేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. పరిగ్రహం. పరిగ్రహం అనగా ఇతరుల నుండి వస్తువులను స్వీకరించుట. తన దేహ పోషణకు అవసరమైన భిక్షాదులు తప్ప తదితరములను సాధకుడు ఒర్ల నుండి గ్రహింపరాదు. అట్లు గ్రహించుటయే ఆయా వస్తువును కూడా ఆశాదులచే చిత్తమునకు విక్షేపము కలుగుటయు, ఇతరుల కర్మ తనకు తగులుకొనుటయు, భోగ సామాగ్రి చే సాధన చెడుటయు సంభవించు. కావున పరిగ్రహమును వదిలివేయవలెను. అహంకారాది దుర్గుణములతో పరిగ్రహమును చేర్చబడుట బట్టి అది తక్కిన వాని వలె ప్రమాదకరమనియు అనుపాదేయమనియు స్పష్టమవుతున్నది. అది వీడికి ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరించాలి. ఏమండి రేపటికి లేకపోతే ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత అండి అంటే అప్పటిదాకా బతుకుంటామన్న గ్యారెంటీ ఏమన్నా ఉందండి? ఒకవేళ బ్రతుకున్న అప్పుడు ఎప్పటికప్పుడు వాడు చూసుకోగలడు. అందుకని రేపటి కోసం ఇవాళే వీడు సంపాదించుకుని పెట్టుకొని దాన్ని జాగ్రత్త చేసుకుంటూ అది ఎవడు తీసుకెళ్ళకుండా ఉండే విధంగా చూసుకుంటూ ఇంత తిప్పలు పడాల్సిన పని ఉండదు కదా వీడు. అందుకని అవసరమైంది తప్పనించి అవసరానికి మించిన దాన్ని పరిగ్రహించకూడదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. విముచ్చ అని చెప్పటం వల్ల పైన తెలిపిన అహంకారాది దుర్గుణములన్నిటినీ సంపూర్ణముగా విడనాడవల్లని బోధించినట్లయినది. వీటన్నిటినీ కామక్రోధాదుల్ని పరిగ్రహాన్ని ఇవన్నీ విడిచిపెట్టేసేయాలన్నమాట. బ్రహ్మభూయాయ కల్పతే. ఈ చెప్పబడిన సాధన యందు ఆరితేరు వారెవరైనను సరి బ్రహ్మ ప్రాప్తికి మోక్షమునకు అర్హులే యొగుదురు. వారు తప్పక బ్రహ్మానుభూతిని బడయగలరు. కాబట్టి ముముక్షులు ఆ బోధలన్నిటినీ చక్కగా కార్యాన్వితమునర్చి బ్రహ్మప్రాప్తి నొందవలెను. అది ఇవన్నీ ఏదో చెప్పారు ఏదో విన్నాము అని అనుకోకుండా ప్రతి ఒక్కరం కూడా అది ఆచరణలో పెట్టి అనుభూతి చెందాలి. ఎప్పుడైతే ఆచరణలో పెడుతున్నామో ఇవన్నీ గ్రహించి ఆచరణలో పెడుతున్నామో వాడికి మోక్షార్హత వచ్చింది. ఆ బ్రహ్మప్రాప్తి అనుభూతి చెందుతాడు వాడు. అందుకని ఈ బోధలన్నిటిని చక్కగా కార్యాన్వితం అనర్చుకోవాలి. తన అంతరంగంలో నిరంతరం జరిగే విధంగా వాడు చూసుకోవాలన్నమాట. ఈ 3 శ్లోకములను గీతాసారమగుట వలన అతి ముఖ్యములై ఎవుట వలనను వీరిని ముముక్షువులు బాగా కంఠస్థము చేసి అర్థములు సదా మననము చేయుచు వారిని చక్కగా కార్యాన్వితమునర్చి మోక్షప్రాప్తి నొందుట ద్వారా కృతార్థులు కావలేను. వీరి యందు కొన్ని గ్రహించవలసిన గుణములు కొన్ని త్యజించవలసిన గుణములు కూడా చెప్పబడినవి. అనగా ఔషధము పథ్యము రెండును తెలుపబడినవి. రెండును సమకూడినప్పుడే భవరోగము కుదురును. అది రోగం పూర్తిగా పోవాలంటే వైద్యము పథ్యము రెండు చేసినప్పుడు మాత్రమే వాడికి రోగం నయమవుతుందన్నమాట. బ్రహ్మ సాక్షాత్కారమునకు ఏ ఏ సాధనలను చేయవలను ఎట్లు ప్రవర్తించవలను బుద్ధిని మిగులు నిర్మలముగా ఒనర్చుకొనవలెను. ధైర్యము చే ఇంద్రియ మనంబులను స్వాధీనము చేసుకొనవలెను. శబ్దస్పర్శాది విషయములను త్యజించవలెను. రాగద్వేషములను విడిచిపెట్టవలెను. ఏకాంత స్థలమును ఆశ్రయించవలెను. మితాహారమును సేవింపవలెను. వాక్కును శరీరమును మనసును స్వాధీనమునందుంచుకొనవలెను. నిరంతరము ధ్యానయోగ తత్పరుడై ఉండవలెను. వైరాగ్యమును లెస్సగా ఆశ్రయించవలెను. తీవ్ర వైరాగ్యము కలిగి ఉండవలెను. అహంకారమును దుష్ట కార్యములకు ఉపయోగించు బలమును దర్పమును కామమును క్రోధమును పరిగ్రహమును బావుగా వదిలివేయవలెను. మమకారము పోగొట్టుకొనవలెను. శాంత చిత్తుడై ఉండవలెను. ఇంద్రియ మనములను ఏ ప్రకారము నిగ్రహించవలెను? ధైర్యముతో. అది జ్ఞానంతో. ఎప్పుడైతే జ్ఞానంగా ఉంటాడో నిరంతరం జ్ఞానంగా ఉన్నప్పుడు ఆ జ్ఞానం వల్ల వాడికి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో వీటన్నిటినీ కూడా వదిలిపెట్టేస్తాడు, పోగొట్టుకుంటాడనమాట.
బ్రహ్మ ప్రాప్తికి ఎవడర్హుడు? పైన తెలిపిన సుగుణములు కలవాడు. అతడు బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. అట్లు బ్రహ్మరూపమును పొందిన మహనీయులు ఎట్లు ప్రవర్తించునో తెలుపుచున్నారు. బ్రహ్మరూపమును పొందినవాడు, బ్రహ్మైక్యమును పొందినవాడు జీవన్ముక్తుడు. నిర్మలమైన ప్రశాంతమైన మనస్సు గలవాడు నగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు, దేనిని కోరడు. సమస్త ప్రాణులందును సమబుద్ధి కలవాడై వానిని తన వల్లే చూచుకొనుచు నా యందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు. అది ఆ భగవత్ సంబంధమైన నిరంతరమైన భక్తిని, ఉత్తమ భక్తి అంటే అనన్య భక్తి. వేరే దాని యందు ఏ రకమైన దృష్టి లేకుండా తన ఏకాగ్రత అంతా కూడా భగవంతుని యందే. అంటే భగవంతుని ఎందంటే ఏది చూసినప్పటికీ భగవతత్వంగానే వాడికి తెలియబడుతుంది, అనుభవం అవుతుంది. నిర్మల చిత్తుడే బ్రహ్మ సాక్షాత్కారమును అందగలడు, మల్లి చిత్తుడు కాదు. అది చిత్తంలో అంటే అంతర్గతంగా విషయవాసనలు ఉన్నటువంటి వాడు బ్రహ్మ సాక్షాత్కారం పొందలేడు. అందుకే నిరంతరం ఆ మలినం పోవాలంటే నిరంతరం మంత్రానుష్ఠానం చెయ్యాలి. మంత్రానుష్ఠానం చేయడము, భక్తి, శ్రద్ధ ఇవన్నీ కూడా సద్గుణాలన్నీ అలవరుచుకోవాలి. మంత్రానుష్ఠానం చేయడం వల్ల వాడికి విచారణ, ఈ సద్గుణాలన్నీ కూడా అలవర్చుకుంటాడు. అయితే ఎంత చెయ్యాలండి, ఎంత చేస్తే ఇవన్నీ వస్తాయండి అంటే వాడిలో ఉండేటువంటి చెత్తని బట్టి వాడు ఎంత చెయ్యాలో వాడికే తెలియాలి. ఎందుకంటే ఆ ఎంత చెయ్యాలి అనే దానికంటే ఆ అనుభవం కలిగేంత వరకు వీడు చేస్తూనే ఉండాలి. కడుపు నిండేంత వరకు అన్నం ఎలా స్వీకరిస్తాము? ఒక రకం తినేప్పటికీ చాలు అని చెప్పి ఊరుకుంటామా? ఊరుకొని తృప్తిగా ఉండదు అప్పుడు. అలాగే వీడు ఆ అనుభవం పొందేంత వరకు కూడా తన మంత్రానుష్ఠానము, విచారణ ఇవన్నీ కూడా అలవరుస్తూనే ఉండాలన్నమాట, చేసుకుంటూనే ఉండాలి నిరంతరం. కనుకనే ప్రసన్నాత్మ అని చెప్పబడినది. ఈ శ్లోకమునందు బ్రహ్మ సాక్షాత్కారమునందిన వారు ఎట్లు ప్రవర్తించునో చక్కగా తెలుపబడినది. అట్టివాడు నిర్మల చిత్తుడయ్యుండి దేనిని గూర్చి దుఃఖింపక, దేనిని కోరక, సర్వభూతముల ఎడల సమబుద్ధి కలిగి భూతదయ గలవాడై పరాభక్తి యుతుడై వెలయుచుండును. నశోచతి నకాంక్షతి. దృశ్య ప్రపంచమంతయు తనయందే స్వాత్మయందే కల్పితమై ఉన్నదని ఎరింగినవాడు కాబట్టి అతడిక దేనిని వాంఛించును, దేని కొరకు దుఃఖించును? ఈ సత్యమునే ఈ క్రింది ఈశావాస్యోపనిషత్ మంత్రము తెలుపుచున్నది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూత్ ద్విజానతః తత్రకో మోహః కా శోకః ఏకత్వమనుపశ్యతః. సర్వేషు భూతేషు ఆత్మానుభూతి బ్రహ్మానుభవము పొందిన వానికి గురుతు సమస్త ప్రాణికోట్ల యందు సమభావము కలిగి తన వలనే వానిని చూచుట. అది బ్రహ్మానుభవం కలిగిందండి, ఆత్మానుభూతి చెందానండి, ఎప్పుడు అలాగే ఉంటున్నానండి అంటే నిజమే, అలాగే ఉంటున్నావు. దానికి నీ ప్రవర్తనలో ఇది ఉందో లేదో చూసుకో. ఎక్కడ ఎవరిని చూసినా సరే ఆ పరమాత్మ తత్వమే నీ గోచరం కావాలి. ఉన్నదంతా భగవత్ చైతన్యం తప్ప రెండోదనేంటిది లేదు. తన్ని ఆ శరీరంగా తనలో తన్ని ఎలాగైతే చూసుకుంటున్నాడో అలాగే ఎవరిని చూసినా సరే తన్ను తాను చూసుకున్నట్టుగానే వాడికి తెలియబడుతుంది, అనుభవం అవుతుంది అనమాట. తెలియబట్టం అంటే మామూలుగా తెలియబట్టం కాదు, విషయం తెలిసినట్లుగా అనుభవం అవుతుంది. జ్ఞాన ప్రాప్తికి సర్వభూత దయ చిహ్నమై ఉన్నది. అది లేంచో పూర్ణ జ్ఞానము ఆత్మానుభవము ఇంకనూ కలుగలేదని అర్థం. అది ఆ సమభావం వచ్చిందనుకోండి, తనకి తాను ఎలాగూ నొప్పి చేసుకోడో, బాధ పెట్టుకోడో, అలాగే సర్వ ప్రాణుల్ని కూడా అలా దయగా వాటి యందు దయ కలిగి ఉంటాడనమాట. అలా ఉంటేనే గాని వాడికి మోక్ష స్థితిలో వాడు స్థిరత్వం పొందగలుగుతాడు.
కనుకనే బ్రహ్మప్రాప్తి నొందిన మహనీయుడు సర్వ ప్రాణులందును సమబుద్ధి కలిగి సర్వభూత హితుడై వర్తించుచుండునని భగవానుడు సెలవిచ్చిరి. అది అందరి యొక్క మేలే కోరుకుంటాడు. ఎందుకంటే సర్వ ప్రాణుల్లో తానే ఉన్నాడు, అందుకని అందరి యొక్క మేలే కోరుకుంటాడు అనమాట. మద్భక్తిని లభతే పరాం, అట్టి బ్రహ్మజ్ఞాని నా యొక్క పరాభక్తిని పొందుచున్నాడని చెప్పుట వల్ల భక్తి యొక్క పరాకాష్ఠకు జ్ఞానమునకు భేదము లేదని తెలియచున్నది. అది భక్తి యొక్క పరాకాష్ఠ జ్ఞానము రెండు ఒకటే. అంటే ఎందుకండి ఆ మాట వాడారు అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాడి సాధన, వాడి అనుభవము అలా ఉండొచ్చు. కానీ ఆ స్థితి, మోక్ష స్థితి మాత్రం అందరికీ సమంగానే ఉంటుంది. వాడు పరాభక్తిగా ఉన్నా, జ్ఞానంగా ఉన్నా స్థితి మాత్రం మారదు, ఏకంగానే ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళాలనుకుందాము. ఆ దేవాలయానికి వెళ్ళడానికి 4 దారులు ఉన్నాయి. ఏ దారి నుంచి వెళ్ళినప్పటికీ ఆ భగవంతుణ్ణి చేరాలి అంటే ఆ ముఖద్వారం ఒకటే ఉంటుంది. బయట ఉండే ద్వారాలు 4 ఉన్నప్పటికీ ముఖద్వారం మాత్రం ఏకమే ఉంటుంది. అలాగే వీడు ఏ రకంగా భక్తిగా ఉన్నా, జ్ఞానంగా ఉన్నా అంతా కూడా భగవంతునితో నిత్యం మమేకమైపోయి ఉంటాడు. ఆ భగవత్ శక్తితో, ఆయనకే రూపనామాలు లేవు, ఆ భగవత్ శక్తితో నిరంతరం మమేకమైపోయి ఉంటుంది వాడి మైండ్. అక్కడ సర్వకాల సర్వావస్థల యందు ఎప్పుడు కూడా మమేకమైపోయే ఉంది. దేనికంటే వాడు బాగా ఆ సాధన చేసి 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 దృఢపడిపోయాడు. ఆ దృఢత్వం వల్ల ఏ చంచలత్వం ఏంటిది ఏమీ అక్కడ ఉండదు. ఏకంగానే, ఎప్పుడు ఏకంగానే ఉంటాడు. వాడు పడుకున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అని చెప్పుకునే దానికే గాని అక్కడ ఏ అవస్థలు లేవు, ఎప్పుడూ ఏకంగానే ఉంటుంది. భక్తి 2 విధములు, సామాన్య భక్తి, పరాభక్తి అని. ఇందు రెండవదగు పరాభక్తి కేవలము జ్ఞాన నిష్టతో సమానం. అది అరే భక్తి జ్ఞానము 2 ఒకటే అన్నారు కదండి అంటే, ఆ భక్తిలో కూడా 2 రకాలు ఉన్నాయి. దాంట్లో సామాన్య భక్తి అంటే, సామాన్య భక్తి అంటే గుడికి వెళ్ళడము, పూజ చేయడము, నోములు వ్రతాలు చేయడము, ఇవన్నీ చేయడం అనేటిది. అంటే కోరికతో చేసేటువంటిది. చూడండి వాడు ఎంత భక్తిగా ఉంటాడు, రోజు గుడికి వెళ్తాడండి. రోజు గుడికి వెళ్తున్నాడు, నీకు కనిపిస్తుంది నిజమే, కానీ వాడి అంతరంగంలో ఎలా చేస్తున్నాడు వాడికే తెలియాలి. అది సామాన్య భక్తి అవుతుంది. సామాన్య భక్తిలో భేదం ఉంది అక్కడ, కానీ పరాభక్తిలో అభేద దృష్టి. జ్ఞానమన్నా అభేద దృష్టి. స్వస్వరూపానుసంధానం భక్తికి భక్తి రీత్యభిధీయతే అను శంకర్ల వచన ప్రకారము ఆత్మతత్వానుసంధానమే పరాభక్తి యొక్క లక్షణమును. అది నిరంతరం ఆత్మతో మమేకమైపోయి ఉన్నాడు. ఎందుకంటే తెలియక పూర్వం శరీరాన్ని అనుకొని ఆత్మ అంటే వేరే ఉంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు నేను ఆత్మన ఇంటి జ్ఞానంలో వాడు స్థిరత్వం పొందిన తర్వాత ఇంకా ఆత్మ తప్ప రెండోది లేదు. నీకు కనిపించేది ప్రతి ఒక్కటి పరమాత్మ తత్వం. ఆ శక్తి వల్లనే ఇక్కడ ఇవన్నీ పనిచేస్తున్నాయి. నోరు మాట్లాడాలన్నా, కళ్ళు చూడాలన్నా, కాళ్ళు నడవాలన్నా, చెవులు వినాలన్నా, చేతులు పనిచేయాలన్నా, ప్రతిదానికి అదే శక్తి ఆధారం. అంటే జ్ఞానంతో ఉన్నాడు. అంటే ఎప్పుడు పరమాత్మతో మమేకమైపోయి ఉన్నాడు. అది తప్ప రెండోది లేదు. ఇంకా
మరియు జ్ఞానమును పొందిన వారికి అపరిమితముగు భక్తి ఉండునను పరమ సత్యమిచట వెల్లడి ఎగుచున్నది. జ్ఞానికి ఆత్మదేవుని ఎడల అనన్య భక్తి ఉండును. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన మహనీయుడు ఎట్లుండును? నిర్మల శాంత మనస్కుడై ఉండును. దేనిని గూర్చి దుఃఖింపడు, దేనిని కోరడు. సర్వభూతములందు సమభావము కలిగి వాని తన వల్లే చూచుకొనుచుండును. అట్టి బ్రహ్మజ్ఞాని దేనిని పొందును? ఉత్కృష్టమగు దైవ భక్తిని, పరమాత్మ ఎడల అనన్య భక్తిని, పరాభక్తిని పొందును. భక్తి చే జ్ఞానము, జ్ఞానం చే మోక్షము. ఆ భక్తి కలగాలంటే వీడు నిరంతరం మంత్రానుష్ఠానం చెయ్యాలి. శ్రద్ధాభక్తులు కలుగుతాయి అప్పుడు. ఎవరన్నా మాట్లాడారు? వాళ్ళంతా మాట్లాడినా? జై గురుదేవమ్మా. జై గురుదేవ. చెప్పు. జ్ఞానానికి మొదటి మెట్టు భక్తేనమ్మా. భక్తిలో ఒక నమ్మకము, ఒక క్రమశిక్షణ ఇవన్నీ అలవాటైనప్పుడు మాత్రమే గురువుకి అంకిత భావం చెయ్యటం కానీ, గురువుని భక్తిగా శ్రద్ధతోటి నమ్మటం కానీ ఇవన్నీ జరగాలంటే భక్తి బాగా చెయ్యాలమ్మా. ఆ భక్తి ఉన్నప్పుడే ఒక రూపాన్ని మొదట చేసినా కానీ లోపల నిరాకార భావనతోటే మొత్తం సాధనంతా చేస్తాడమ్మ. అలా చేసినప్పుడు ఇంకా నమ్మకం చెదరనిది, కదలనిది అమ్మ. ఎందుకంటే ఆ జ్ఞానానికి వెళ్ళాలంటే అసలు జ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలన్నా కానీ భక్తి నుంచే సాధ్యమవుతాయి. నిజంగా ఆ జ్ఞానంకి తీసుకొచ్చిన తర్వాతమ్మ, ఆ భక్తిలో ఒక నమ్మకం ఏర్పడ్డాక జ్ఞానంలోకి ఎంటర్ ఇవన్నీ చేసిన తర్వాత ఆ భక్తి జ్ఞానము వేరుగా లేదు. ఆ భక్తిలో మనము ఏర్పరచుకున్న ప్రతి లక్షణాన్ని జ్ఞానంలో అనుభూతి పొందటమే అని మాత్రం బాగా తెలియబడుతుందమ్మా. ఆ అనుభూతి పొందినప్పుడు ఇంకా అలా ఉండిపోతాడు. అంటే మొదటంతా అభ్యాసంగా ప్రతి ఒక్కటి సాధన చేసి అభ్యాసంతో అలవర్చుకొని దానిని అనుభవంగా తెచ్చుకొని అలా అసలైన సత్యంలో ఉండిపోవటమే జ్ఞానము. ఇప్పటిదాకా నాకు కలిగిన ఆ అనుభవం అంతా అలా మిక్స్ అయ్యిందమ్మా. అంతే. అంతేగా అన్న. దేనికంటే పువ్వు లేకుండా కాయ రాదు నాన్న. భక్తి లేకుండా జ్ఞానం అంటే భక్తితోటే మొదలవుతుంది. అసలుకి మొదటి మెట్టు అదే. జ్ఞానానికి మొదటి మెట్టు అదే. ఇవాళ దీంట్లో మన తత్వసారంలో కూడా విద్యాప్రకాశానంద స్వామి వారు ఏం చెప్పాడంటే, దివ్య మంత్ర జపం చేస్తే గాని మనసు శుద్ధి కాదు, మనసు శుద్ధి అయితే గాని జ్ఞానం నిలబడదని చెప్పాడు ఆయన. అంతే కదండి. మరి రోజు మనం చెప్పుకునేదే వాళ్ళు చెప్తారు. ముందు దివ్య మంత్ర జపం, దేవుడు మంత్రం చేస్తూ ఉంటే గాని జ్ఞానం అనేది నిలబడలేదు. లేకపోతే అమ్మవిగా అంటే వాళ్ళు ఉండే వాసనలు ఎందుకు నిలబడిస్తాయి? ఇల్లు తలుపు తాళం తీయకుండా ఎన్నో ఏళ్ల నుంచి అట్లా పెట్టేసి దాంట్లో సేటు, జర్రులు, గర్భిలాలు అన్నీ ఉంటే అవన్నీ మొత్తం చంపేసి ఇల్లు శుభ్రం అయితే కదా మనం ఉండగలిగేది. మనసు కూడా అంతే. నీలో ఉండేటువంటి మలిన వాసనలు పోతే గాని నువ్వు పరమాత్మగా ఉండలేవు. పరమాత్మగా ఉంటే గాని నీకు మోక్షం కలగదు. అంటే ఎంతో పాఠం చెబుతున్నాం దీనికి. మనం ఉన్న సారాంశం రెండు ముక్కల్లో ఉంది. ముందు మంత్ర జపం వల్ల మనసు శుద్ధి అయితే, గురువు గారు చెప్పినటువంటి వాక్యం మనకు అనుభవంలోకి వస్తే, ఆ అనుభవంలో మన మనసు నిలబడితే మోక్షం, లేకపోతే జన్మ. అంటే ఎన్ని వింటున్నానో నేను ఇప్పుడు. కాదండి, చెప్పుకోవడానికి ఆ రెండు మాటలే అంటున్నావు. ఆ రెండు మాటలు వీడు ఆకలింపు చేసుకొని అది అరిగించుకొని రక్తగతం, మధ్యగతం, మాంసగతం కాబట్టి ఎంత సాధనో చెయ్యాలి వాడు.
అంటే వాడి సంస్కారం, వాడి అంతేలే. వైరాగ్యం, వాడి ఆ, శ్రద్ధ, తీవ్ర వైరాగ్యం కూడా మామూలు వైరాగ్యం కాదు. మామూలు వైరాగ్యంతో వాడు మోక్షం పొందలేడు. పొందలేడు. ఏ మాత్రం మాయ అనేది చాలా బలంగా ఉంది ఇక్కడ. వాడిని చివరి క్షణం వరకు, ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాము, మన చేతిలో కూడా మనతోటే ఎక్కుతున్నాడు. వాడు ఏ క్షణాలైనా మనల్ని కిందకి లాగేస్తాడు. అందుకని నువ్వు ఎంతో జాగ్రత్తగా ఎలర్ట్గా ఉంటేనే ఈ మార్గంలో నిలబడేవి, లేకపోతే మనసు నిలబడినది. అది ఎవరికై వాడు చేర్చుకొని లోపల ఆ రకంగా సాధన చేసుకుంటూ పోతే గాని మనం బయటపోతాం. గురువు గారు కూడా చెప్తారు, కానీ మన ప్రయత్నం మనం చేయాల్సిందే. అంతే. ఎందుకంటే నీ మనసు, నీ వాసనలు, నీ ఆలోచనలు నీ దగ్గరే ఉన్నాయి. అవి నేను ఏం చేస్తున్నాయో నీకే తెలుసు. అట్లాంటప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సిందే, కానీ ఇంకొకళ్ళు వచ్చి ఎవరేం చేయలేరు. కాకపోతే మనం అంటాం మాట వెనక్కి, అంతా గురువు గారి దయ అండి, గురువు గారి దయ మంచిదే. ఏ గురువు? లోపల ఉండే ఆత్మ గురువు. బయట వరలక్ష్యం గారు మనందరికీ గురువే, కానీ నీ లోపల ఉండే నీ శుద్ధ మనసే నీ గురువు, నీ ఆత్మే నీ గురువు. మరి నీ శుద్ధ మనసే నిన్ను మోక్షానికి తీసుకెళ్ళాలి, నీ మళ్ళీ మనసే నిన్ను కిందకి జారుతుంది. నీలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి న్యాయంగా ధర్మంగా పనిచేయనప్పుడు నువ్వే కిందకి వెళ్ళిపోతున్నావు. అవి కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు పైకి వెళ్తున్నావు. అది నీ దగ్గరే ఉంది. గురువు ఎక్కడున్నాడు? నీ మైండ్లోనే ఉన్నాడు గురువు. నీ మనసే నిన్ను సాధన చేయిస్తున్నదా, వీటికి లోపడుతున్నదా, అది ఎవరికై వాడు చూసుకోవాలి. చాలా లోపల జరగాలి. విచారణ అంతా లోపలే ఉంది. మరి బయట ఏముంది? అసలు బయట ఏమీ లేదు ఇక్కడ. అవునమ్మా, ఆ మంత్రం ఏకధాటిగా జరిగినప్పుడమ్మా ఆ మనసుకి లత, చెప్పండి నీ అమ్మా. మనసు శుద్ధి అయితే ఆ శుద్ధ మనసే నీకు గురువు. అవునమ్మా, వేరే ఏది గురువు నీ లోపలే ఉన్నాడు. అవునమ్మా. ఆ గురువుకి ఆ శుద్ధ మనసు ఏం చేస్తుంది? నీకు మోక్షమే కావాలనుకో, నువ్వు నిరంతరం ఇక్కడ ఉండేవని మానసికంగా వదిలేసినప్పుడే, త్యాగం చేసినప్పుడే నీకు చావు పుట్టుక లేనటువంటి తీసుకెళ్తావు. నీకు దేని మీద కోరుకున్నా నీకు జన్మే. అవునమ్మా. గురువు గారు ఇట్లా చెప్పకుండా, ఇంత ఇది కాకుండా ఒకటి చెప్పారు. కాగితం పువ్వులాగా నువ్వు తయారవ్వాలి అన్నారు. కాగితం పువ్వుకి ఏం వాసన ఉంది? చూడటానికి బాగుంటుంది కదా. అవునమ్మా. ఏ వాసన ఉండదు కాగితం పువ్వు కదా. అవునమ్మా. తెల్ల కాగితం లాగా తయారవ్వాలి నీ మనసు. అంటే ఏ వాసన ఉన్నా, ఏ కోరుకున్నా మళ్ళీ నీ జన్మే. అవునమ్మా. నేను గురువు గారి దగ్గరికి పోయానండి అంటే మామూలుగా చెప్తున్నా. మనం జీవుడు లక్షణం ఏంది? నేను గురువు గారికి డబ్బులు ఇచ్చాను, లేకపోతే ఈ చీరలు ఇచ్చాను, ఈ నగలు పెట్టాను. మనం అంటే మనం కాదు, లోకం తీసి చెప్తున్నా. నేను ఆ పండ్లు ఇచ్చాను, ఈ కాయలు ఇచ్చాను, వీటి వల్ల మోక్షం రాదు. నీ మనసును నువ్వు త్యాగం చేయగలిగితే గురువు పాదాల దగ్గర నీ మనసును పెట్టాలి. నువ్వు ఇచ్చే వస్తువులు కాదు అవి వాళ్ళకి లేకనా, ఎవరికి పోనీ లేకపోయినా మనం ఇవ్వగలమా? మనం ఇచ్చే ఒక చీరతో, ఒక పండుతో ఎవరికి ఏది కాదు. కానీ బాహ్యంగా ఇవన్నీ చేస్తాం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం. కానీ నీ మనసుని గురువు దగ్గర పెట్టాలి. అదే మొన్న ఒక చోట విన్నా నేను, అహంకారము తల గురువు కాళ్ళ దగ్గర పెడతాడు, కానీ మళ్ళీ లేచేటప్పుడు ఏంటి? అహంకారంతో పైకి లేపుతున్నాడు. అది కాదు, నీ తలలో ఉండే ఆలోచనలు తీసేయాలి, అక్కడ వదిలేయాలి గురువు దగ్గర అన్నారు కదమ్మా. అంటే ఏంటి? కరెక్ట్ కదా. తలలో ఉండే ఆలోచనలు నువ్వు తీసేస్తే మోక్షానికి పోయేది. అవును. అవి తీసేయకుండా నువ్వు ఎంతకాలం నేను గురువు గారు అంటే నాకు భలే ప్రేమ అనుకున్నావు కాసేపు పాఠంగా. అవంటే ఎంతో ఇష్టం, కానీ ఆమె చెప్పినట్టు నేను నడవనప్పుడు నాకు మోక్షం లేదమ్మా. ఆమెను నేను ఇష్టపడాలి, నేను నమ్మాలి, నేను దైవంగా భావించాను. కానీ ఆమె చెప్పింది అంతకంటే ఇంపార్టెంట్ నాకు, నేను మోక్షం పొందాలంటే. అవునమ్మా.
అందుకనే పిరమిడ్ వాళ్ళు చెప్పారు ఒక్క మాట భలే నచ్చింది నాకు. గురువు పాదాలు కాదు, గురువు చెప్పిన పదాలు పదాన్ని పట్టుకో అన్నారు పట్టుకోవాలి. వాళ్ళు. అప్పుడు కదా నువ్వు పైకి ఎక్కేది. ఇప్పుడు నేను వరలక్ష్మి గారి లాగా అవ్వాలంటే ఆమె పాదాలు పట్టుకోవాలి, ఆమె చెప్పిన పదాలు పట్టుకోవాలి కదా. అవునమ్మా. లేకపోతే నాకు మోక్షం ఎట్టొస్తుంది? అరిషడ్ వర్గాల్ని పట్టుకొని ఒక చేత్తో నేను గురువుని పట్టుకున్నాను అనుకో, నాకు మోక్షం రాదు. అదెందుకంటే ఎవరు ఇచ్చేది కాదు. ఇలాంటివి నేను ఎన్నో జన్మల నుంచి చేసి ఉండొచ్చు. దేవుణ్ణి పట్టుకున్నాను, కానీ దేవుడు చెప్పిన మార్గాన్ని పట్టుకోకుండా ఒట్టి దేవుణ్ణే పట్టుకుంటా. మనసు అలా చేసేస్తుంది మళ్ళీ. ఎందుకంటే అందరికీ తెలుసు, కానీ వాటిని వదలడానికి వీడి మనసు అంగీకరించదు. వాటి మీద ఉండే మోహం చేత వాటిని వదలడానికి మన మనసు యాక్సెప్ట్ చేయదు. అక్కడ దానికి ఎంతో ప్రయత్నం కావాలి. దారేషణ, ధనేషణ, పుత్రేషణ మూడిట్లో ఇరుక్కుపోతుంది మనసు. సంసారంలో ఉండే వారికి వాళ్ళకి మరీ ఇరుక్కుపోతుంది. కష్టపడి డబ్బు సంపాదించుకున్నాడు అనుకో అమ్మాయి, అసలు మామూలుగా అంటుంది. వాడు డబ్బులు వదలలేడు. ఎందుకంటే వాడికి డబ్బులు మీద తెలుసు. వాటి మీదే ఉంటుంది వాడి మనసు. లేదా ఒకటి ఇల్లు కట్టుకుంటాడు, ఏమీ లేనివాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకో, వాడికి దాని మీదే ఉంటుంది ఆ మనసు. లేక పిల్లలు పుట్టారు, వాళ్ళని ఎంతో గారాభంగా పెంచుకున్నాం. ఇది తప్పని నేను అనను, కానీ మోక్షం పొందాలంటే మటుకు ఈ వాటం వస్తాయి. అందరం సంసారంలోనే ఉన్నాం, నేను అలాగే ఉన్నా. కానీ నాకు మోక్షం కావాలంటే నేను తెగనరక్క తప్పదు. వీటిని నా మైండ్లో ఉండకూడదు. బయట నాకు ఈ సంసారం ఉండదు. మనవడు, మనవరాలు, ఇల్లు, వాకిళ్ళు ఇవన్నీ మంచిదే. ఎవరికి మంచిది, ఎంతవరకు మంచిది? ఇట్లాంటి కథలు ఎన్నైనాయి నీకు. ఒకళ్ళు నిన్ను పెంచడం, నేను ఇంకోళ్ళని పెంచడం, అదే మన పరిపూర్ణానంద స్వామి చెప్పాడు. ఇది ఎంతవరకు? దీనికి లిమిటెడ్ ఏముంది? మళ్ళీ ఇంకో శరీరంలోకి పోతుంది, మళ్ళీ అక్కడ ఇదే కదా. ఇంక ఇంతకు మించి కథ ఏముంది? వేరే కథ ఏముంది నీకు? ఆఖరికి జంతువులుగా వెళ్ళినా కూడా అదేగా. ఇక దీనికి అంతమేముంది అసలు? నేను భగవంతుడిని తెలుసుకొని మానసికంగా ఇవన్నీ నేను వదులుకోలేని బలహీనత నాలో ఉన్నప్పుడు ఇంక నాకు ఇదే కథ కదా. ఇంకా నా కథ మారేదే ఉంది. అది ఎవరికై వాడు ఆలోచించుకోవాలి. గురువు చెప్తాడు, చెప్తున్నాం రోజు పాఠం, కానీ అది మీకు ఎంతవరకు అప్లై అవుతున్నది? అది ఎవరికై వాడు చూసుకోవాలి. ఇలా నడిస్తేనే, ఇప్పుడు నేను బాపట్లో వచ్చే బస్సు రైలు ఎక్కితేనే బాపట్ల రాగలను. ఇంకో ఊరు పోయే రైలు ఎక్కి నేను బాపట్ల రావాలని తప్పిస్తే ఉపయోగం ఏమి? అందరూ అంటారు, ప్రతి వాళ్ళు అంటారు, అమ్మో ఇంక జన్మకి రాకూడదు, నాకు మోక్షమే కావాలి, అమ్మో ఇంకోసారి పుట్టకూడదు అంటారు. అది మాట వరకు. ఇంకొకసారి పుట్టకుండా ఉండే ప్రయత్నం నువ్వు చేయగలుగుతున్నావా? ఆ రకంగా గురువు చెప్పిన దిశలో నువ్వు నడవగలుగుతున్నదా నీ మనసు? జ్ఞానం మనకు అనుకూలంగా ఉండదుగా, మన మనసుకు అనుకూలంగా ఉండదుగా. ఇప్పుడు నా ఇంద్రియాలకు అనుగుణంగా, ఇప్పుడు ఇంద్రియాలు ఏవో చెప్తాయి. నా నోరే ఉంది, ఇవాళ ఇది వేసుకొని తిను అంటుంది. రోడ్డు మీద బోల్డ్ అని నమ్ముతున్నారు తినే వస్తువులు. ఇవాళ పిల్లల చేత తెప్పించుకొని తిను అంటుంది. కానీ నాకే షుగరు ఉంది, డాక్టరే ఉన్నాడు, తినకూడదు అన్నాడు. ఇప్పుడు నా నోరు చెప్పిందని అది తింటే నేను డాక్టర్ చెప్పినట్లు మళ్ళీ షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ ఉంటుందిగా, మరి ఒక లడ్డే తెప్పించుకొని తిన్నాను అంటే. అలాగే జ్ఞానం కూడా నీ మనసుకి నచ్చినట్టు ఉండదు. వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినగలిగితే అప్పుడు నువ్వు మోక్షానికి పోతావు. కొన్ని కావాలి అంటే కొన్నిటిని వదులుకోవాలి. ఇప్పుడు నేను తల్లిని కావాలనుకున్నాం, ఎన్ని బాధలు వస్తాయి.
ఆరోగ్యం అస్సలు బాగుండదు ఆ టైంలో, ఆ 9 నెలలు. మరి కానీ ఏంటంటే వీడికి కోరిక ఉంది, తల్లిని కావాలి, అమ్మ అని పిలుచుకోవాలి అనుకున్నాం కాసేపు. ఇవన్నీ పాఠంగానే తీసుకోండి. మరి చచ్చినట్టు అనుభవిస్తుండేవాడు ఏమన్నా సుఖం ఉందే? కానీ ఏంటంటే అక్కడ ఏంటంటే అమ్మ కావాలి వాడికి. అదే ఎన్ని బాధలన్నా పడు, అమ్మ కావాలి. అలాగే మరి ఇక్కడ నీకు మోక్షం కావాలి అంటే మరి దీన్ని వదులుకోవాలిగా, నీ మనసు ఖాళీ చేసుకోవాలిగా. రోజు చూస్తున్నావు మనసు ఖాళీ అవ్వాలి, మనసు ఖాళీ అవ్వాలని. మరి మనసు ఖాళీ అయ్యేటట్టు చేసుకుంటున్నావా? ఇంకా ఇక్కడే గట్టిగా పెట్టుకొని మంత్రం చేసుకుంటూ కూడా ఇది వదలకుండా ఉంటున్నావా? అది ఎవరికై వాడు విమర్శ చేసుకోవాలి. ఇలా నడిస్తే కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పిన రోజులో నడిస్తే కదా నేను మోక్షానికి పోయేది. గురువుగారు నాకేం చెప్పారు, నీకు వాంతి రావాలి, రోత పుట్టాలి, నీకు ఈ సంసారం మీద, నీకు దేని మీద మోహం ఉండకూడదు. ఒకసారి ఎప్పుడో నాకు సమాధి వచ్చింది కొత్తలో, మా అబ్బాయి గురించి ఆలోచిస్తుంటే వాడికి ఏదో అప్పుడు మార్కులు ఏదో కొంచెం తక్కువ వచ్చినాయేనో ఏదో ఆలోచిస్తుంటే అప్పుడు అన్నారు, నాకు లేరా కొడుకులు అన్నారు. అమ్మ నాకు ఉన్నారు కదా, ఎవడో కర్మ చేస్తే నీ కడుపులో పడ్డాడు వాడు, వాడి గురించి నువ్వు ఆలోచిస్తూ నీ సాధన పోగొట్టుకుంటావా అన్నారు. వీడి బయటే ఎంతవరకు ఈ శరీరం ఉన్నంత కాలమే ఈ సంబంధం. శరీరం పడిపోయా కొడికే వరకు నేను అప్పుడు ఎవరికి ఏమవుతున్నాను? ఈ క్షణాన్ని నా ఊపిరిపోయింది, ఈ క్షణాన్ని నేను వాడికి అమ్మనా? లేకపోతే వాడు నా కొడుక? పోయిన వాడికి ఎవడు ఏంటి? అదంతా ఈ మాయ ఆలోచించనిస్తున్నదే. అమ్మో ఎంత నన్నిస్తుంది, మూవీలో దించేస్తుంది అది. ఎందుకు ఈ ఆరాటాలు, ఎక్కడికి పోరాటాలు, ఎక్కడికి పరుగులు పెడుతున్నది ఈ మనసు? ఈ మాయ యొక్క ప్రవాహ వేగంలో పడిపోతుండే. అసలు అప్పుడే ఎవరిని ఇస్తున్నదే, అత్తే ఎవరికై వాడు తీసుకోవాలి. మామూలు వాడికి అసలు నచ్చదు, ఈ తన్ని కూడా పోతారు మనం ఈ రకంగా చెబితే. దీని మీద ఆశ కోరుతూ ఉండేవాడికి ఈ పాఠం చెప్పకూడదు. ఏదో గ్రూప్ లో జాయిన్ అవుతున్నారు కాబట్టి చెప్పుకుంటున్నాం మనం అంతవరకు. వాడికి గోల్డ్ ఆశలు, గోల్డ్ కోరికలు, వాడికి ఇదే నిజం, ఈ కనపడేదే నిజం వాడికి. వాస్తవంగా పోయేదైనా వాడు, పోయేవాడైనా వాడు మనసు ఒప్పుకోడు. ఇక్కడ ఉన్నాన్ని హ్యాపీగా ఉండాలి, అన్నీ బాగుండాలి. వాడికి ఇదే, వాడికి తెచ్చింది ఇంతవరకే, వాడి ఈ మెట్టు వరకే ఎక్కాడు. ఇవన్నీ ఎంతవరకు? అట్లా అని మనం అందరినీ అన్ని బాగుండాలి, చల్లగా ఉండాలనే అంటాం. మళ్ళీ ఇంకో శరీరంలో పోతే మళ్ళీ కష్టమేగా. అసలు పుట్టడమే కష్టం అని చెప్తుంటే ఆ గర్భనరకం నిన్న పాడారు కదా పాట. ఆ 9 నెలలు ఆ మలమూత్రాదుల మధ్య ఏముందండి ఆనందం? అక్కడ ఆనందం లేకపోయినా ఆనందం లేని చోట ఆనందం వెతుక్కుంటాడు జీవుడు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాటి మీద మోహంతో వాడు వదులుకోలేడు అంతే. వాడికి ఇష్టం లేదు వదులుకోవడం. అందుకని ఉత్తమమైన వైరాగ్యం ఉన్నవాడికే మోక్షం కలిగేది. కోట్ల జన్మలు పడుతుంది మోక్షం రావాలంటే. ఏవేవి పెంచుకున్నావో అవన్నీ నువ్వే పెంచుకున్నవే, అవన్నీ నువ్వే నరుక్కుంటూ రావాలి. నువ్వు నరుక్కుంటూ రావడానికి కూడా నీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే వాటి మీద ఉండే మోహం, వీటి మీద ఉండే మోహం చేత ఇష్టపడదు మనసు. కొంచెం ప్రాణం పోయేటప్పుడు కూడా ఆ టైం అయిపోతే లాగేస్తాడు ఈశ్వరుడు.
కానీ ఏంటి వీడికి ఉండే మోహం చేత దీన్ని వదలలేక గిలగిల అనుకొని ఏడుస్తాడు లోపల వాడు మధ్యుడు. వాడు వెళ్ళలేడు, 100 తేలి కుట్టినంత బాధ అంటాడు. ఎందుకని? ఇక్కడ అన్ని నమ్మి ఉన్నాడు. వాడికి 100 ఏళ్ళు వచ్చినా ఇది ఇక్కడే, నేను ఇక్కడే ఉంటా, నేను పోను. ఎందుకంటే పోవడం నాకు ఇష్టం లేదు. వీటిని వదులుకోవడం నా మనసు. నేను మంచంలో ఉండి తిరగలేకపోయినా నాకు మోహం తెచ్చుకోదు. ఇంత భయంకరమైనది. ఈ అహంకారం కన్నా మమకారం అనేది ఇంకా 1,000 రెట్లు బలమైంది. అది చాలా తప్పులు చేస్తాడు మమకారం చేసే దేవుడు. పుస్తకంలో చదివా నేను కూడా. అహంకారం కంటే మమకారం ఇంకా ఘోరమైంది అన్నాడు. అందుకే చెప్పుకున్న పాఠము, నా మైండ్ నా జీవితంలో ఇది ఎంతవరకు అప్లై అవుతుందని ఎవరికై వాడు టెస్ట్ చేసుకోవాలి. ఈశ్వరుడి మీద పెట్టాల్సిన మనసు ఇక్కడ ఉండే వాటి మీద పెట్టుకొని వీటితో